యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవర నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చేసింది. అయితే ఇవే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో రాబోతున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఒక దేవరకు సంబంధించినటువంటి ఒక సాంగ్ ఏదైతే ఉందో ఫియర్ సాంగ్ అన్నట్టుగా అది రిలీజ్ అయింది. సో మొన్ననే దానికి సంబంధించి చిన్న ప్రోమో కూడా వచ్చింది, చూసాం. సో ఆ సాంగ్ ఎలా అనిపించింది, ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్కి ఉండే ప్రాజెక్ట్స్ ఏంటి, దాని మీద ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఈ సాంగ్ విషయానికి వచ్చేసరికి ఒకరోజు ముందే రిలీజ్ చేశారు. ఇవాళ పుట్టినరోజు అని చెప్పేసి సండేనే రిలీజ్ చేశారు సాంగ్ చూస్తే నాకు ఒక ముక్క అయితే అర్థం కాల. ఎందుకంటే మ్యూజిక్ కూడా డామినేట్ చేసింది బాగా. సౌండ్, మ్యూజిక్, ఇన్స్ట్రుమెంట్స్ డామినేషన్ ఎక్కువైపోయి, అంటే జైలర్ టైప్లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా ఉన్నట్టు కూడా అనిపించింది నాకు కొద్దిగా. ఆ బీట్ అంతా జైలర్ బీట్ లాగా అనిపించింది, అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే సాహిత్యం విషయానికి వచ్చేసరికి రామజోగేశ్వర శాస్త్రి గారి సాహిత్యం, పాటలు పాడిందేమో మ్యూజిక్ అనిరుద్ధే, పాడింది కూడా అనిరుద్ధే. ఫియర్ సాంగ్ అని చెప్పి రిలీజ్ చేశారు. ఆ సాంగ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, అంటే దూకే ధైర్యమా జాగ్రత్త, దేవరం ముంగేట నువ్వెంత, ఇలాంటి పదాలు అయితే ఘాటుగా పడినాయి. ఎందుకంటే అగ్గట్టుకుంది సందరం, బగ్గున మండే ఆకాశం అంటూ ఇది పాట అంతా, సాహిత్యం అంతా అట్లా ఉంది. కానీ మనకి సాహిత్యం అయితే వినిపించదు. విజువల్స్ అయితే ఆకట్టుకున్నాయి. ఆ పడవల మీద జూనియర్ ఎన్టీఆర్ వస్తున్న సన్నివేశాలు కానీ, ఆ యాక్షన్ సన్నివేశాలు కానీ అవన్నీ ఆకట్టుకున్నాయి. కానీ ఈ మొత్తానికి మీద ఈ సాంగ్ వరకు చూసుకుంటే ఏంటంటే ఎలివేషన్ అనిరుద్ధ్ రవిచంద్రన్కి ఎక్కువ ఎలివేషన్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ కన్నా అనిరుద్ధ్ రవిచంద్రన్ ఎలివేట్ చేసుకున్నట్టుగానే ఉంది తప్పితే, అతను హీరో కాకపోయినా సరే అతని విజువల్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పాటలో. అయితే దేవరకు సంబంధించి ఒక మంచి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి యంగ్ టైగర్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ ఫియర్ సాంగ్ అనేది ఏదైతే రిలీజ్ అయిందో మీరు అన్నట్టు కొంచెం ఎక్కడో కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టుగా అనిపిస్తుంది. అయితే కొన్ని పాటలు మాత్రం మనకి వినగా కొంచెం మంచిగా ఎక్కే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఈ సాంగ్ కూడా ఆ కోవకు వచ్చే అవకాశం ఉందంటారు? చెప్పలేము. థియేటర్లో దాని ఎఫెక్టు, ఆ సౌండ్ ఎఫెక్టు, ఆ థియేటర్లో ఆ టేకింగ్ అవన్నీ ఉంటే కానీ మనం చెప్పలేమండి. కాబట్టి వినగానే ఇది బాగాలేదని మనం చెప్పడానికి కూడా కష్టమే. కానీ నాకైతే ఓవరాల్గా అయితే అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలే. ఎందుకంటే పెద్ద అంచనాలు ఉన్న సినిమా ఇది. ఫస్ట్ పార్ట్ మరి అక్టోబర్ 10 రిలీజ్ అన్నారు. ఈ పాటికి రిలీజ్ కావాల్సిన సినిమా మరి హడావుడ్ చేసి రిలీజ్ చేశారు, పుట్టినరోజుని రిలీజ్ చేశారు. కానీ అంత ఎఫెక్టివ్గా అనిపించలే. అయితే గతంలో చూసుకుంటే కొరటాల శివ జనతా గ్యారేజ్ అంటూ ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు యంగ్ టైగర్కి. సో ఇదే సందర్భంలో మళ్ళీ కొరటాల శివతో సినిమా అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ గతంలో సినిమా చూసుకుంటే కొరటాల శివది మనం చూసుకుంటే చిరంజీవి గారితో సంబంధించి ఆచార్య చూసాం. సో ఆచార్యకి సంబంధించి ఎలాంటి పోలికలు ఏమైనా ఉండొచ్చు అంటారా? లేదంటే మటుకు కొంతమంది ఏమంటున్నారంటే సాంగ్ బాగాలేదు కాబట్టి సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుంది అన్న కొంత టాక్ అయితే వస్తుంది. దాని మీద ఏమంటారు? అంటే ఇది పూర్తిగా మాస్ సినిమా అండి. ఎందుకంటే ఆ డైలాగుల్లోనూ ఆ డైలాగ్ కనిపిస్తుంది మనకి. సముద్రం దగ్గర ఉన్న విజువల్స్ కానీ, అతని గెటప్ కానీ అవంతా పూర్తిగా డార్క్ షేడ్లో కొన్ని విజువల్స్ కనిపించినాయి మనకి. ఇది 100% ఒక మాస్ అప్పీల్ ఉన్న సినిమాగా చెప్పవచ్చు. మరి జనతా గ్యారేజ్ కానీ అవన్నీ ఏంటంటే ఆ టైప్ కాదు. అది కొంత క్లాసు మాస్ టచ్ ఉన్న సినిమాగా చెప్పవచ్చు. ఇదేంటంటే పూర్తిగా పక్కా మాస్ దేవర. హింస రక్తం ఏరులై పారినట్టుగానే ఆ టేకింగ్ చూస్తే అనిపిస్తుంది మనకి. కాబట్టి మరి కొరటాల శివకి అసలే రిస్క్లో ఉన్నాడు ఆయన. ఫస్ట్ పార్ట్ అంటున్నాడు, మరి సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఇంకెలా ఉండదో తెలియదు. కానీ ఫస్ట్ పార్ట్లో పాస్ అయితే మాత్రం మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కాలం నుంచి సినిమాలు లేవైనా RRR తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత వస్తున్నాడు. కాబట్టి ఈ హిట్ కూడా కొరటాల శివకి ఎంత అవసరమో ఎన్టీఆర్ కూడా అవసరమే. ఎందుకంటే ఎన్టీఆర్కి ఇమేజ్ ఉంది కాబట్టి కొంతవరకు పర్లేదు. కొరటాలకి అయితే చాలా అవసరం, కీలకమైన సినిమాగా చెప్పవచ్చు కెరీర్కి. ఆయన దీంతో పాటు ప్రొడక్షనల్ వైపులో కూడా కొరటాల ఉన్నాడు. కొన్ని సినిమాలు చేస్తున్నాడు ఆయన. రిలీజ్ సమర్పణలో చాలా సినిమాలు వస్తామని. మరి కొరటాలకి చాలా కీలకం ఇది. అయితే జనతా గ్యారేజ్ టైంలోనే ఈ కమిట్మెంట్ అయింది. ఖచ్చితంగా మళ్ళీ కొరటాల శివతో సినిమా చేస్తాను అన్నటువంటి ఒక దాని మీదే ఇప్పుడు దేవర స్టార్ట్ అయింది. అయితే ఇది కమిట్మెంట్ మీద వస్తున్నటువంటి సినిమా అనుకోవచ్చా, లేదంటే కథ నచ్చే సినిమా చేస్తున్నాడు అనుకోవచ్చా? అంటే కథ నచ్చకపోతే జూనియర్ ఎన్టీఆర్ చేసేవాడు కాదు. ఎందుకంటే కొరటాల రిస్క్లో ఉన్నాడని తెలుసు. ఎందుకంటే
త్రివిక్రమ్తో సినిమా చేయాలి జూనియర్ ఎన్టీఆర్కి, కొరటాలతో కమిట్మెంట్ ఉంది, మరి ప్రశాంత్ నీల్తో కమిట్మెంట్ ఉంది. ఇన్ని కమిట్మెంట్లో తనకి హిట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొరటాలకు మాట ఇచ్చాను కాబట్టి కమిట్ అయ్యి సినిమా చేసాడు. అది నచ్చకపోతే చేయడుగా. ఇంక కథలో కొంత నమ్మకం ఉండే తర్వాతే చేసి ఉంటాడు. హిట్ వస్తే మళ్ళీ అన్నీ కొట్టుకుపోతాయండి. ఒక డైరెక్టర్కి మైనస్ అయిపోయినంత మాత్రాన పూరి జగన్నాథ్కి వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ పూర్తిగా లైమ్ లైట్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి డైరెక్టర్కి తప్పదు ఇది. కాబట్టి దేవర్ అనే సబ్జెక్ట్ మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి. అది జనం ఎట్లా రిసీవ్ చేసినా తెలియదు, కానీ సినిమా అయితే హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే కొరటాల ఇమేజ్ కొద్దిగా డ్యామేజ్ అయింది కాబట్టి అటు ఇటుగా కొంత ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఒకటికి 2 సార్లు మనం పాట విన్నా కానీ ఒక్కోసారి మైండ్లోకి అది వచ్చేస్తుంది. కొరటాల అనగానే ఓహో ఆచార్య డైరెక్టర్ అని ఒక మళ్ళీ వచ్చేస్తుంది. శ్రీమంతుడు ఇవన్నీ మనం ఊహించుకోలేము ఇట్లా. అయితే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఏదైతే సాంగ్ సంబంధించి రిలీజ్ అయితే అయిందో, ఈ సాంగ్ అనేది దేవరకు సంబంధించి మనందరికీ తెలిసిందే. ఇవి కాకుండా దేవరా కాకుండా ఇంకా ఏ సినిమాల్లో ప్రాజెక్ట్ ఎక్కబోతుంది అనుకోవచ్చు? అది ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? వార్ 2 అయితే షూటింగ్ జరుగుతుందండి. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రని చెప్తున్నారు. హృతిక్ రోషన్తో చేస్తున్న సినిమా వార్ 2. దాంతోపాటు ఇప్పుడు సినిమా ఆగస్టులో స్టార్ట్ అవుతుందని వాళ్ళు అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్తో. అంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా ఆగస్టులో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. మరి ఇప్పుడు సలార్ 2 కూడా అన్నారు కాబట్టి సలార్ 2కి సంబంధించి సెట్స్ వేశారు, సలార్ 2 షూటింగ్ జరుగుతుందన్నారు. మరి జరుగుతుందా లేదా తెలియదు. మరి వాయిదా పడుతుందేమో అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమా మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళిందంటే మళ్ళీ లేట్ అవ్వాల్సిందే కదా. లేదా ప్రశాంత్ నీల్ సినిమాని ఆపి విధానం చేయాలి. డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ అప్డేట్ ఏంటంటే ఆగస్ట్ నుంచి సెట్స్ మీదకి వెళ్తుందని చెప్పి అంటున్నారు వాళ్ళు. కంటిన్యూగా షూట్ ఉంటుంది. అంటే వార్ 2 ప్లస్ ప్రశాంత్ నీల్ సినిమా, ఈ 2 సినిమాలు ఉంటాయి. ఇక త్రివిక్రమ్తో సినిమా అది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పట్లో లేనట్టుగానే చెప్పుకోవచ్చు. అయితే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి RRR తర్వాత మళ్ళీ ఇప్పుడు దాకా సినిమా లేదు. అయితే చాలా గ్యాప్ వచ్చేసిందని చెప్పి అనుకోవచ్చు. అయితే ఇలాంటి సందర్భంలోనే మళ్ళీ RRR తర్వాత మళ్ళీ రామ్ చరణ్ సంబంధించి ఇప్పుడు మనం గేమ్ చేంజర్ చూడబోతున్నాం. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి దేవరా చూడబోతున్నాం. సో మళ్ళీ 2025లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుందా లేదా? ఎందుకంటే ఇప్పటిదాకా మళ్ళీ అక్టోబర్ 10th రిలీజ్ అంటున్నారు దేవరా. కానీ వార్ 2 కావచ్చు ఏదైనా సరే రిలీజ్ అయ్యే అవకాశం. వార్ 2 రిలీజ్ అవుతుంది, 2025 రిలీజ్ అవుతుంది. కంపల్సరీగా వార్ 2 రిలీజ్ అవుతుంది. మళ్ళీ దేవర 2 కంటిన్యూయేషన్ ఉంటుంది. మరి కొంతవరకు సీక్వెల్స్ అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసేస్తారు ఇప్పుడే. అట్లా అయ్యి ఉండొచ్చు నేను అనుకోవటం. దేవర 2 పార్ట్కి సంబంధించి కొంత షూటింగ్ కూడా అయ్యి ఉండొచ్చు. సో మొత్తానికి దేవరకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్కి అదేవిధంగా కొరటాల శివకి ఇద్దరికి కూడా ఒక డూ ఆర్ డై మ్యాచ్ అనుకోవచ్చా? ఇద్దరితో పాటు జాన్వీ కపూర్ కూడా చెప్పుకోవాలి. శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ ఎంటర్ అయ్యింది కాబట్టి ఇంట్లో ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా భారీ ప్యాడింగ్ అయితే ఉన్నారు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ విలన్ అని చెప్తున్నారు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, చాకో అని మలయాళం నటుడు చాకో, ఇలా ప్యాడింగ్ ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు అయితే ఉన్నారు. సినిమాకంతా మంచి పాన్ ఇండియా సినిమాగా చేశారు కాబట్టి ఆ తరహాలో ఎక్కడ రాజీ పడకుండా సినిమా చేస్తున్నారు వీళ్ళు. జాన్వీ కపూర్ కూడా కీలకమే. అయితే సాధారణంగా మనం చెప్పుకుంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే వాళ్ళ తాతగారు అయినటువంటి ఒక అన్న ఎన్టీఆర్ని కానీ గుర్తు చేసుకుంటుంటాం. అయితే అంతకుముందు గతంలో చూసుకుంటే అన్న ఎన్టీఆర్కి సంబంధించి శ్రీదేవితో ఒక సాంగ్ ఉంది, ఆకు చాటు కొంగు తడిచేటట్టు సాంగ్ ఉంది. అయితే ఈ సాంగ్ని మళ్ళీ ఈ సినిమాలో రిపీట్ చేయబోతున్నారు ఈ కాంబినేషన్లో. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ది 2002 వరకు అనే సాంగ్ ఒకటి మనం చూసాం. సో మళ్ళీ ఈ సాంగ్ని మళ్ళీ రీమేక్ చేయబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏమంటారు? అంటే ఆ పాట చేయరు, ఆల్రెడీ అది చేశారు కాబట్టి అది చేయరు. అడవి రాముల్లోనూ దీంట్లోనూ ఆ పాట ఆల్రెడీ చేశారు కాబట్టి అది చేయరు. వేరే చేస్తే ఏమన్నా శ్రీదేవి ఎన్టీఆర్ల పాటలు చాలా హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి కాబట్టి చేసే అవకాశం, చేస్తే కూడా మంచి మైలేజ్ వస్తుంది ఖచ్చితంగా. సో చూద్దాం సార్. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే అప్డేట్స్ అయితే కొంచెం భారీ ఎత్తునే ఉన్నాయి. సో సినిమాకి సంబంధించి మాత్రం మంచి అప్డేట్ అయితే వచ్చింది అనుకోవచ్చు. చూద్దాం జరుగుతుంది. థ్యాంక్ యూ.